యేసయ్యా స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మీ అందరినీ యొక్క లైవ్ ఆరాధనకు ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. సో వీక్షిస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలకి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ సమయంలో? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ప్రైజ్ లార్డ్. మీ జీవితాలు ఇంకా ఆత్మీయ కట్టుబడులకు దేవుడు ఇలా కృపను ప్రసాదించి ఇలా మరొక దినాన్ని మన జీవితంలో పొడిగించినందుకు దేవుని కృతజ్ఞతార్పణతో మనం ఆయన సన్నిధిలో ఈ దినాన్ని మనం ఆనందిద్దాం ప్రతి ఒక్కరు. సో జ్ఞాపకం తీసుకునండి, దేవుడు మరొక తరుణాన్ని మనకి ఇలా అనుగ్రహించాడు. సో ఈ దినాన్ని మనం ఎంతగానో సంతోషించి ఆయన పాటల చేత ఆయన యొక్క ఆరాధన చేత మహిమలు పొందులాగా దేవుడు మనకు కృప చూపుతున్నాడు ఈ యొక్క దినాన. సో ఈ యొక్క ఆరాధన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. దేవుడు ఎంతగానో మనకు సహాయం అనుగ్రహిస్తున్నాడు. ఈ యొక్క ఆరాధన ద్వారా అనేక జీవితాలను కడుతున్నాడు. నిజంగా దేవుడు నిజంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ప్రతి విషయంలోనూ దేవుడు మనకు చూపిన గొప్ప ఆధిక్యతను దర్శించుకొని తలంచుకొని ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా మనం ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకున్నామండి. స్తోత్రం. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క లైవ్ ఆరాధనను ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకున్నాము. మన మధ్యలో శాంతిరాజ్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో ఆరాధన ప్రారంభించుకొని ఆరాధనలో దేవుడు మహిమకరంగా జరిగించలాగున ఈ ఆరాధనలో ఉన్నతమైన దేవుని యొక్క ఉద్దేశం ఈ యొక్క ఆరాధన పట్ల జరుగులాగా మనందరం కూడా ఈ ఆరాధనలో ఒక 1 అవర్ గంట సేపు దేవుని సన్నిధిలో మనస్ఫూర్తి మన హృదయాలను సమర్పించుకొని ఆయన మన ప్రార్థన ఆలకించే విధంగా మన ఆలోచనలు మన తలపును మన ఒక దృఢమైన విశ్వాసాన్ని మనలో ఉంచుకొని ఆలోచించుకున్నామని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ ప్రేమ తండ్రి, నీ దయగల పాదాలకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో తండ్రి యొక్క మధ్యన సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టడానికి మీకే వందనాలు తండ్రి. ఏ మాత్రం నేర్పథ్యం మమ్మల్ని ఏ మాత్రం ఆనందం లేని మమ్మల్ని వాడించినందుకు మీకే వందనాలు తండ్రి. మరి యొక్క సమయంలో దేవా ఈ యొక్క గంట సేపు దేవాన్ని ఆనందించి భయపరిచే బాధ్యతను దేవా మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. అవును యేసురాజానికి స్తుతులు ఆచరించుకుంటూ దేవా ఆనందంలో ఆనందంలో మీరే మహిమకరంగా మీరే మీకు మహిమలో నివసింపజేసి ఒక ఉన్నతమైన ఆరాధన ఉన్నతమైన ఆరాధించే బాధ్యత ఉన్నతంగా స్తుతించే బాధ్యత దైవికమైన కూర్చు ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును యేసురాజా ఏ మాత్రం ఎక్కడి లేని మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి దేవా మీ యొక్క ఉద్దేశం ఏమైతుందో మా పట్ల మాకు తెలియదు కానీ దేవా ఆ ఉద్దేశం పట్ల ఆ ఉద్దేశాన్ని దేవా మా జీవితాల్లో దేవ యొక్క సమయంలో మీరు జరిగిస్తారని కూర్చు ప్రార్థిస్తున్నాం. ఈ వారి దేవ ఇలా బిడ్డలను దర్శిస్తారని దేవ మనస్ఫూర్తిగా మేము విశ్వసిస్తున్నాం. అవును మహిమగంత ప్రభావంలో చెల్లించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మరి ముఖ్యంగా ఈ ఆరాధనందరూ మీ చేతులకు దేవ మీ పాదాల చేతులు యేసునామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వచ్చిన వారు అందరికీ వచ్చి పాడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవా నా హృదయముతో నిన్నే Mani prema
ఇలాలో
the Lord. Hallelujah. నీ ప్రేమను నీలో Thank you, Jesus. నన్ను బంధించుమా. Oh, glorified Father. నీ కోసమే Wonderful Father is loving everlasting Jesus. Praise the Lord. Hallelujah. సహాయం అనిపిస్తున్నందుకు స్తోత్రం. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి వారి మీ కృపను ప్రసాదించండి. ఎవరైతే మీ యొక్క జీవితంలో ఇంకా ఎదగాలని ఆశపడుతున్నారు సహాయం అనిపించండి. మీ కృపను మేలుగా కుమరించండి రాశ. Thank you. నీ యొక్క ప్రేమని పరితపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని యేసునామములో తాకండి ప్రభువా. ఈ లోకం క్షణికమైనది ప్రభువా. ఈ లోకం మాకొద్దు ప్రభువా. ఈ లోకం ఉన్నది ఏది మాకొద్దు ప్రభువా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీర ఆశ, నేత్ర ఆశ, జీవ కుటుంబం. ఆ లోక ఆశలకు పడిపోమని ప్రభువా. ఆ సియోనులో చూచు ప్రభువా ఆ యొక్క పరలోక రాజ్యమును చేరుకుంటూ వాటి సహాయం అందించండి. ఈ లోక ఆశలు వద్దు, ఈ లోక ఆశలు వద్దు ప్రభువా. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు స్థిరమయ్యా. ఈసారి పాడదాం అందరం. వచ్చిన వాళ్ళు ఒకసారి పాడతారా? ఒక్కసారి మీరు మీ యొక్క నోళ్ళని పాడండి ఈ యొక్క మాట. లోకమంతా క్షణికమయ్యా, నీ స్థిరమయ్యా. మరొకసారి లో
ప్రాణమా నిన్నే స్తుతింతు. నా ప్రాణమా నిన్నే స్తుతింతు. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు స్థిరమయ్యా. యేసయ్యా, ఔ యేసయ్యా,
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఏమి కోల్పోయినప్పటికీ నీ జీవితం ఇంకా ఇంతే, నా జీవితం ఇంకా ఈ రోజుతో సమాప్తం అనుకుంటున్నావేమో, నిన్ను ప్రేమించిన యేసు ఉన్నాడండి. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన నీ కోసం ప్రాణపెట్టిన దేవుడు. ఆయన నీ కోసం పరిశుద్ధాత్మ శక్తి కార్యం చేసే దేవుడు. అభిషేకం నాపై చేయుమయ్యా పరిశుద్ధ దర్శించిన ఆయన అభిషేకం నాపై చూపుమయ్యా నీ కొరకే మరణించేదను నీ కొరకే జీవించేదను నీ కొరకే జీవించేదను నా యేసయ్యా, నీ కొరకే మరణించేదను నా ప్రాణమా, నా యేసయ్యా, నా సర్వమైన దేవా, నా ప్రాణమా, నా యేసయ్యా, నా సర్వమైన దేవా, నీవే, నీవే, దర్శించండి ప్రభా. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వీక్షిస్తున్న ప్రతి వారి జీవితంలో మీకోసమే బ్రతకాలి, నా యేసు కోసమే, నా కోసం ప్రాణం పెట్టిన యేసు కోసమే బ్రతకాలని ఒక స్థిరమైన తీర్మానం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రసాదించండి ప్రభువా. ఎందుకంటే మీరు మా కోసం ఆ సిలువలో ప్రాణం పెట్టారు ప్రభువా. మీరు మా కోసం ఈ సిలువని, ఆ సిలువ త్యాగాన్ని మా కోసం దాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి గుర్తు పెట్టుకో. అది కలవరి త్యాగాన్ని గుర్తొస్తున్న ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఆ సిలువ త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటే నీ జీవితంలో పాపం చేయవేస్తున్నాము. హల్లెలూయా. ఆయన కోసం జీవించే బిడ్డలకు రావాలని ఆయన ఆశ ఉన్నది. నువ్వు పాపం పనిలో ఉండడం వీలేదు ప్రతినానా యేసునామములో. ఆయన నేరం చేయలేదా నీ కోసం నా కోసం జీవించినంత కాలం మా ప్రాణం మిమ్మల్ని స్తుతించాలి రాజా. మా ప్రాణం మీ కొరకే వేచి చూడాలి తండ్రి. ఎస్ రాజా, మాకు ఈ లోకంలో దేవా ఏది కూడా దేవా మేము ఆశించము తండ్రి. ఎస్ మా ప్రాణం దేవా మేము మీ యొక్క నామాన్ని స్తుతించాలి దేవా, మీ నామాన్ని కీర్తించాలి తండ్రి. ఎస్ మా ప్రాణంతో కలిసి దేవా మాతో సహవాసం చేయమని ఎంతో ఘోర పాపమైనటువంటి మమ్మలను దేవా ఎంతగానో ప్రేమించి ఆ యొక్క శిలువ త్యాగాన్ని మా కొరకు భరించిన గొప్ప దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. రుదిరా
పరిశుద్ధుడు. ఒకవేళ దూతలతో కొనియాడబడిన ఒక దేవుని కుమారుడు ఒక అక్రమకారుడు వలె తన జీవితాన్ని ముగించాల్సి వచ్చింది. ఎంత బాధాకరమైన
ఆ త్యాగం దేవా మా కోసమే దేవా గొప్ప త్యాగాన్ని మా కొరకు భరించినవయ్యా. అవును తండ్రి, గురువుల మధ్యలో ఎంతో గాయాలు దేవా, ఎన్నో గాయాలు తండ్రి. రక్తం ప్రవహించింది తండ్రి. అంత త్యాగాన్ని నా కొరకు మా కొరకు భరించినావు. యేసయ్యా, నీ కొరకు దేవా మీ కోసం మేము చేసిన తండ్రి, అంత త్యాగాన్ని మా కొరకు దేవా అర్పించడానికి, యేసయ్యా త్యాగాన్ని దేవా అర్పించడానికి దేవా మీ కొరకు మేము ఏమి చేసినామని మీ సన్నిధిలో దేవా నేను సన్నిధిలో పాదర్శత అడుగుతున్నాము తండ్రి. అవును యేసురాజా, ఏమి కూడా అర్పించలేదు మా జీవితాన్ని, మా దేహాలను, మా ఆలోచనలు, మా నడవడికలను, మా తలపులను అన్నిటిని అర్పించదు, కానీ మీ కొరకు ఏమి కూడా అర్పించలేదు తండ్రి. మీ కొరకు మేము ఏం అర్పించకపోయినా కూడా దేవా ఎంతో ప్రేమతో దేవా మీ దృష్టిని నాపై ఉంచి ఈ లోకంలో మమ్మల్ని ఈ సమయంలో నిలబెట్టిన గొప్ప దేవా మీకు స్తోత్రం. మీకు ఏం అర్పించకపోయినా కూడా ఇంత ప్రేమతో ఎందుకు మాత్రం చూపిస్తున్నావు? నాలుగు పాపలు దేవా, నా పాపలే దేవా నా దోషమైన అడుగుగా ఆ సైనికులతో అడుగుగా నేను చేసిన దోషముల నిమిత్తమై, నేను చేసిన పాపముల నిమిత్తమే తండ్రి మీరు అడుగుగా మీరు హింసింపబడినారయ్యా. అడుగుగా దేవా మీరు నలుగు కొట్టబడినారు తండ్రి. దేవా నీవు శిలువలో నీవు కాచిన రక్తపు పొట్టి తండ్రి నా జీవనకు ఆధారమని నేను నమ్ముచున్నాను నీ శిలువలో నీకు సన్నిధిలో ఇంత ప్రేమను, ఇంత త్యాగాన్ని, ఇంత గొప్ప త్యాగాన్ని ఇక నిన్ను మేము వదులుకోవద్దండి. ప్రతి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎందుకు ఇంత మమ్మల్ని ప్రేమిస్తూ నీ వయసు వరకు ఈ క్షణం వరకు ఆయన ఈ లోకంలో బ్రతికున్నామంటే ఒక్కసారి ఆలోచించండి. మనం బ్రతికున్నామంటే ఆయన గొప్పవారండి. మనం ఏమి కూడా దేవునికి ఆయనకి అర్పించలేదు, ఏమి కూడా మనం ఆయనకి మన అర్పణలను అర్పించలేదు. ఏమి కూడా ఆయన కొరకు మనం ఈ లోకంలో దేవా నీకు మా హృదయాన్ని సమర్పించుకుంటాం. యేసయ్యా మీకు దేవా మా హృదయాన్ని సమర్పించుకుంటాం. యేసయ్యా మా హృదయంలో మీ కొరకు మేము ఏం అర్పించకపోయినా కూడా ఇద్దరు మమ్మల్ని ప్రేమిస్తూ ఈ రోజు వరకు మమ్మల్ని కాపాడిన గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీ దగ్గరికి చేరి నీకు సన్నిధిలో నా హృదయాన్ని సమర్పించుకుంటాం, మా హృదయాన్ని సమర్పించుకుంటాము తండ్రి. మీరు మాకు కావాలి. విరిగిన హృదయంతో నీ సన్నిధిలో గోజాలను ప్రార్థిస్తానయ్యా. కన్నీటితో సన్నిధిలో నేను దేవ ప్రార్థిస్తాను తండ్రి. మీరు నా హృదయంలో రండి, మా కన్ను తీర్చండి దేవ. మీరు మా హృదయంలోకి వస్తే మా జీవితం దేవ ఈ లోకంలో ఉన్నతంగా ఉన్నతమైన విడుదల, ఒక సంపూర్ణమైన విడుదల మా జీవితాల్లో మా కుటుంబాల్లో దేవ జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం దేవ. నమ్మకంతో వేచి చూస్తున్నాం. నా జీవితం అనేక ఉన్నతమైన కార్యం చేశాడు ఆయన.
తన ప్రేమను మరిచి నువ్వు ఇంకా తిరుగుతుంటే ఆయన ఎన్నిసార్లు బాధపడుతుంది ఎన్ని ఉపకారాలు చేశాడంటే ఆ దేవుడు నిజంగా మన జీవితంలో ఒక్కొక్క అసలు నిజంగా ఊహించుకుంటే గొప్ప కార్యం ఏంటంటే దేవుడు మన జీవితంలో చేసిన కార్యం ఏంటంటే నిన్ను నన్ను తలసచ్చులకు వచ్చాడు అమ్మాయి అదే ఆ యొక్క మేలు చాలని మన జీవితంలో ఆయన స్థితించడానికి. అనేకులు ఈ దినాన్ని చూడాలి ఎంత మంది ఉన్నారు ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో. అయితే నిన్ను నన్ను తన సచ్చులకు ఉంచాడు దేవుడు, నిన్ను నన్ను తన కౌగిల్లో తన కృపలో భద్రపరిచాడు. ఒకసారి జ్ఞాపకం పెట్టుకో ఎంత ప్రేమ అనేది నిజంగా. ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుందో. అందుకే నేను ఆనందిస్తాను.
బలం లేని సమయంలో బలం ఇచ్చాడంట. నీ పడిపోయిన స్థితిలో నీకు బలాన్ని ఇచ్చాడంట ఆయన. నీ కృంగిపోయిన స్థితిలో యెహోవాకు నా దేవుడైన యెహోవా విషయంలో దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుని చిత్తమైన ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుగా పరలోకంలో ఎంతో ఉన్నతమైన కార్యం తెలుసా? అది నీ జీవితం దేవుడు చేసిన ప్రతి మేలు తలుచుకుంటూ ఆయనకి దినాన స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. నువ్వు బలహీన స్థితిలో ఆయన బలం ఇచ్చాడు. హల్లెలూయా. నీ పడిపోయిన స్థితిలో నీకు బలం ఇచ్చాడు ఆయన. నీ కృంగిపోయిన స్థితిలో ఆయన నీకు పాడని విధంగా మనస్ఫూర్తిగా దేవుడు ప్రతి విషయంలో దర్శించినందుకు స్తోత్రం. మా జీవితంలో చేసిన కార్యములు బట్టి, మా జీవితంలో చేసిన మేలు బట్టి చూపిస్తున్నాం. మా యొక్క ప్రాణాత్మ దేహాలను మీరు తండ్రి తృప్తికరంగా మార్చినందుకు స్తోత్రం ప్రభు. సహాయం అనుగ్రహించండి, సహాయం అనుగ్రహించండి. ఇంకా అనేకులుగా ఇంకా సోలిపోయిన స్థితిలో ఉన్నారేమో ప్రేమ అనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నీకు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు ఆయన. నిన్ను కాపాడే దేవుడు ఆయన. ఆయన కునుకడు నిద్రపోని దేవుడు ఆయన. తన అరచేతిలో నిన్ను చెక్కి తలంచే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ నాన్న. థాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో క్రియలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో, మా కుటుంబాలలో ప్రతి రోజు దేవా ఎన్నో ఉపకారాలు చేస్తున్నారు. నీలాంటి వారు ఒక్కరు లేదు, కోరిన వారు ఒక్కరు లేరు మా జీవితాలలో. ఈ జీవితం నువ్వే కాదా ప్రభు నడిపిస్తున్నది. మన జీవితంలో దేవా కృంగిన నన్ను చూసి నా చేయి పట్టిన దేవుడు నీవు నడుస్తున్నాడు.
నా కంటి పాప వలె నా కన్నీరు తుడిచారు, కరుణలో నన్ను నడిపించారు ప్రభు. కృంగియున్న నన్ను చూసి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూసి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఆరాధన ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎందుకంటే ఆయన నీ కన్నీటి తుడిచే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. జీవితం అంతా ఆయన సమర్పించిన నేను తీర్చలేదు. నిన్ను పోలిన వారెవరు, మెరిసేయో దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. అందరూ చూద్దాం. నిన్ను పోలిన వారెవరు, మెరిసేయో దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థములై పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా నిన్నే నమ్మితి నా దేవా. ఈ యొక్క ఆయన వీక్షిస్తున్న ప్రతి వారిని తాకలేస్తున్నామో, నిన్ను పోయిన వారు ఎవరు లేరని మరొకసారి రుజువుపరచని దైవగా వేస్తున్నాము. హల్లెలూయా. ఆమేన్. యేసయ్యా, మేము కాదు కానీ ప్రభా, మేము కాదు ఇక్కడ హైలైట్ కావాల్సింది మీ యొక్క అద్భుత కార్యములు కావాలి.
మీ యొక్క సూచన క్రియలు కావాలి, మీ మాటలు కావాలి, మీ మహిమలు పొందుపరచడానికి సహాయం చేయండి. ఎవరెవరైతే ఏ అవసరత కోసమైనా ఉన్నారో, ఏ విషయంలో కృంగినారో, ఏ విషయంలో వారు బాధపడే స్థితిలో ఉన్నారో, యేసు నామములో ఎల్ షడై దేవుడిని దర్శించండి, ఎలోహిం దేవుడిని వారు దర్శించండి, అడోనై దేవుడిని దర్శించండి ప్రభువా. మీరు దాన్ని వారిని యేషువా మీరు దర్శించండి. యేసు నామములో హల్లెలూయా. ఆత్మకార్యములు జరిగించండి, ఉన్నతమైన కార్యములు జరిగించండి దైవమా. ఓ జీసస్ హల్లెలూయా. దర్శించండి. మీరు మా జీవితాన్ని ఊహించుకోలేము. Yes, Father, we worship you. మీరు మాకు కావాలి. మీరు దేవా Adonai, ఆరాధన యేషువా. మీరే మా జీవితాలకు కావాలి. ఈ లోకంలో జీవించేంత కాలము కలహములతో దిక్కులు ఏ మాత్రం ఈ లోకంలో దిక్కు లేక బ్రతుకుతున్న మమ్మల్ని మీ యొక్క చెయ్యి పట్టి మమ్మల్ని గొప్ప దేవుని స్తోత్రం. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి ప్రభుయేసయ్యా, ఈ యొక్క తండ్రి ఈ యొక్క గంట సేపు ప్రభావాలలో మహిమలు పొందాలని విశ్వసిస్తున్నాం. వివేచించిన ప్రతి వారి జీవితాలలో ఎవరు ఊహించిన రీతిగా అద్భుత కార్యాలు చేయాలని విశ్వసిస్తున్నాం ప్రభుయేసయ్యా. మీరు ఉన్నతంగా మేలుకరంగా వాడుతున్న స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాన్న. ఇదిగో ఈ యొక్క లైవ్ ఆరాధనను తను వీక్షించిన ప్రతి వారి జీవితాన్ని సమర్పించుకుంటున్నాం. మా ఆత్మీయ జీవితాలు బాగా కట్టుకుంటే ఆరాధన ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్వసిస్తూ ప్రభువా, ఇదిగో మమ్మల్ని తగ్గించుకుంటున్నామని చూస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మీరే ఆత్మకార్యం జరిగించి మీరు మహిమలు పొందుతారని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు విన్న ప్రతి వారికి హృదయపూర్వకమైన వందనాలు, దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి జీసస్ క్రైస్ట్ గ్రేస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ వారికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నిజంగా ఏమాత్రం యోగ్యులము కాము, అయినప్పటికీ దేవుడు మమ్మల్ని ఈ విధంగా ఏర్పరచుకున్నందుకు హృదయపూర్వకంగా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం.